Hi students, this is K. Mujakar, lecturer in commerce. In today's video, we can discuss about the role of government in the mixed economy. అంటే ఒక రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్, ఒక రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఒక మిక్స్డ్ ఎకానమీలో ఏ విధంగా ఉంటుంది అంటున్నాడు. అంటే ఇప్పుడు మిక్స్డ్ ఎకానమీ అంటే ఏమి? ఇట్ కన్సిస్ట్ ఆఫ్ టూ. ఏదది? ప్రైవేట్ సెక్టార్ ఉంటుంది, పబ్లిక్ సెక్టార్ కూడా ఉంటుంది. అవునా కదా? బేస్డ్ ఆన్ రిసోర్సెస్ మనకుండే పాపులేషన్కి మనలాంటి డెవలపింగ్ కంట్రీకి ఏమి రెండూ కావాల్సి వస్తుంది. కాకపోతే మన యొక్క మిక్స్డ్ ఎకనామిక్ సిస్టంలో గవర్నమెంట్ యొక్క రోల్ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుందని ఈ వీడియోలో పూర్తిగా డిస్కస్ చేస్తాము. బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ దిస్ వీడియో, టిల్ నౌ హూ హ్యావ్ నాట్ ఎట్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇన్ ఆర్డర్ టు గెట్ మోర్ అప్డేట్స్ అండ్ ఆల్సో షేర్ టు యువర్ ఫ్రెండ్స్. డ్యూ టు షేరింగ్ యువర్ ఫ్రెండ్స్ మే ఆల్సో గెట్ బెనిఫిటెడ్. ఓకే, ఇక్కడ ది మిక్స్డ్ ఎకనామిక్ అంటేనే ఏమి? మొత్తం ప్రైవేట్ వాళ్ళు ఉంటారు, గవర్నమెంట్ వాళ్ళు ఉంటారు. అంటే క్యాపిటలిస్ట్ యొక్క ఫీచర్స్ కూడా ఉంటుంది, సోషలిస్టిక్ యొక్క ఫీచర్స్ కూడా ఉంటుంది అంటున్నాడు. కాకపోతే అంటే దిస్ మిక్స్డ్ ఎకనామిక్ సిస్టమ్ ఏమి? ఆ యొక్క ఓనర్షిప్ ఆఫ్ ప్రొడక్షన్ రిసోర్సెస్ కొన్ని ప్రైవేట్ వాళ్ళదైతే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇందులో 3 ఎమర్జెన్సీకి సంబంధించి, 7 ప్రైవేట్ వాళ్ళకి సంబంధించి అనుకో. ఇక్కడ 7 వచ్చి ప్రైవేట్ వాళ్ళు రన్ చేస్తూ ఉంటారు, మిగతా 3 గవర్నమెంట్ అనేది రన్ చేస్తూ ఉంటుంది. ఆ యొక్క గైడ్లైన్స్ ప్రకారము వెళ్తూ ఉంటుంది అంటున్నాడు. అదే ఇక్కడ మిక్స్డ్ ఎకనామిక్ సిస్టమ్ ఏంటేమి? ఇది ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ క్యాపిటలిస్టిక్ అండ్ సోషలిస్టిక్. దీని యొక్క ఫీచర్స్ ఏ విధంగా ఉంటుందంటే, క్యాపిటలిస్టిక్ ఫీచర్స్ కూడా ఉంటుంది, ప్రాఫిట్ మోటివ్ కూడా ఉంటుంది, సోషలిజం ఫీచర్స్ అంటే సోషల్ వెల్ఫేర్ కూడా ఉంటుంది. అందుకని ఇలాంటి టైప్ ఆఫ్ మిక్స్డ్ ఎకనామిక్లో మొత్తం ఆ యొక్క ప్రొడక్షన్, ఓనర్షిప్ ఆఫ్ ప్రొడక్షన్ రిసోర్సెస్ కొన్ని ఏమిటంటే కొన్ని ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది, మిగతాది ఏమి కొన్ని గవర్నమెంట్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఇక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుంది? డైరెక్ట్గా కంట్రోల్ చేసుకుంటుంది, రూల్స్ ఇంప్లిమెంట్ చేస్తుంది. దేనికి సంబంధించిన ఎవరికి రూల్స్ ఇంప్లిమెంట్ చేస్తుంది అంటే ఇక్కడ చూసాం. ఇక్కడ గవర్నమెంట్ ఏం చేసుకుంటుంది? డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి రెగ్యులేట్ చేస్తుంది. దేంట్లో రెగ్యులేట్ చేస్తూ ఉందంటే ఆ యొక్క ఎకనామీ, వర్కింగ్ ఆఫ్ ది ఎకానమీ ఏ విధంగా రెగ్యులేట్ చేస్తుందంటే మానిటరీ పాలసీస్ని ఇంప్లిమెంట్ చేసి, ఇంకా ఫిజికల్ పాలసీస్ అంటే ట్యాక్సేషన్ పాలసీకి సంబంధించి ఇంప్లిమెంట్ చేసి రూల్స్ని, ఆ యొక్క గైడ్లైన్స్ని అది చూసుకుంటుంది అనమాట. బిసైడ్స్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ హ్యావ్ ఆల్సో బీన్ అసైన్ క్రూషియల్ రోల్ ఇన్ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇక్కడ ప్రైవేట్ వాళ్ళనే కాదు, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ కూడా ఆ యొక్క ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్లో కూడా గవర్నమెంట్, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ కూడా ఒక ప్రధాన పాత్ర అనేది పోషిస్తూ ఉంది అంటున్నాడు. ఇంకా ఇక్కడ ఓనర్షిప్ అండ్ మేనేజ్మెంట్ ఆ బేసిక్ ఇంపార్టెంట్ ఇండస్ట్రీస్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది గవర్నమెంట్. అంటే ఇక్కడ కూడా సేమ్ కొన్ని ఎమర్జెన్సీ ఇండస్ట్రీస్ ఎవరి చేతుల్లో ఉంటుందంటే వీళ్ళ చేతుల్లో ఉంటుందన్నమాట. అంటే ప్రీవియస్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిఫోర్ ఇన్ 1951లో ఏమిటంటే మన ఇండియాలో, దానికి ముందు నుంచి బిఫోర్ 1991 వరకు మొత్తం ఇండస్ట్రీస్ గవర్నమెంట్ చేతుల్లో ఉండింది. కాకపోతే అక్కడ ప్రైవేట్ వాళ్ళు ఉన్నారు. అప్పుడు స్టార్టింగ్ నుంచే ప్రైవేట్ ఉంది, పబ్లిక్ ఉంది. కాకపోతే మోస్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ పబ్లిక్దే ఉన్నింది. ప్లస్ మనకి అప్పుడు ఎల్పిజి కూడా లేదు. మన యొక్క ఇండస్ట్రీస్ వరల్డ్ వైడ్ కూడా ప్రాపర్గా గ్లోబల్గా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ అయ్యేది కాదు. ఇంకోటి ఏమిటంటే మనది ఎంఎన్సి వాళ్ళు మనల్ని డామినేట్ చేసేవాళ్ళు, ఎంఎన్సీస్ కంపెనీస్ మనల్ని డామినేట్ చేసేవాళ్ళు. కాకపోతే మళ్ళీ ఏమైంది, రాను ఎల్పిజి వచ్చింది 1991లో. అక్కడ ఏమైంది, కొన్ని ఇండస్ట్రీస్ మాత్రం ఏం చేసుకున్నారు, రిజర్వేషన్ ఇచ్చుకున్నారు. 1991 తర్వాత ఏమిటంటే కొన్ని ఇండస్ట్రీస్ ప్రైవేట్ వాళ్ళకి తీసుకున్నారు, కొన్ని రిజర్వ్ ఫర్ పబ్లిక్ ఇండస్ట్రీస్ అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైల్వేస్ ఎవరు తీసుకున్నారు, గవర్నమెంట్ హ్యాండిల్లో వెళ్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ కూడా సేమ్ అదేవిధంగా కొన్ని నిత్య ఓనర్షిప్ ఆఫ్ మేనేజ్మెంట్ మాత్రము కొన్ని, అన్నీ కాకుండా కొన్ని బేసిక్ అండ్ ఇంపార్టెంట్ ఇండస్ట్రీస్ ఎవరి చేతుల్లో ఉంటుందంటే అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది గవర్నమెంట్ అంటున్నాడు. ఇక్కడ ఇంపార్టెంట్ రోల్స్ అసైన్ టు గవర్నమెంట్ అండర్ ద మిక్స్డ్ ఎకనామిక్ సిస్టమ్. అంటే ఏమి పాత్ర అసైన్ చేస్తున్నాము గవర్నమెంట్కి ఇలాంటి మిక్స్డ్ ఎకనామిక్ సిస్టంలో అంటే ఇక్కడ చూసాం. అండర్ దిస్ టైప్ ఆఫ్ ఎకానమీ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్స్ ఇద్దరు ఉంటారు. కాకపోతే ఇక్కడ ఏమి, దిస్ ఇండస్ట్రీస్ ఆర్ కేటగిరీస్ టూ పార్ట్స్. ఫస్ట్ పార్ట్ ఏమి, includes those industries where government is responsible for development and also keep their ownership under management అండర్ ఓన్ కంట్రోల్. గవర్నమెంట్ ఏం చేసుకుంటుంది, గవర్నమెంట్కి సంబంధించిన ఇండస్ట్రీస్, గవర్నమెంట్కి సంబంధించిన ఏదైతే ఉన్నాయో
ఏదైతే గవర్నమెంట్ వాళ్ళ యొక్క రెస్పాన్సిబుల్ వహిస్తున్నారో మొత్తం వాళ్ళ యొక్క ఓనర్షిప్ కానీ మేనేజ్మెంట్ కానీ ఎవరు చేసుకుంటారు, మొత్తం గవర్నమెంట్ చేసుకుంటుంది. అదేవిధంగా ఇక్కడ కూడా సేమ్ ప్రైవేట్ సెక్టారు కి ఏం ఇండస్ట్రీస్ అసైన్ చేసినామో వాళ్ళు దేనిపైన పాత్రధారులు ఏం చేసుకుంటారంటే మొత్తం వాళ్ళు చూసుకుంటారు. అందుకని ది ప్రైవేట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ అదర్ ఇండస్ట్రీస్ బట్ గవర్నమెంట్ రిసోర్స్ ఇట్ ట్రైస్ టు ఇంటెన్సివ్ ది డెవలప్మెంట్ ఆఫ్ వర్కింగ్ ఆఫ్ దీస్ ఇండస్ట్రీస్ అంటున్నాడు. నెక్స్ట్ వన్. ఓకే, ఇంకోటి ఇంకా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మై డియర్ స్టూడెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ ఏమిటంటే ఇక్కడ ప్రైవేట్ వాళ్ళు రెస్పాన్సిబుల్ వహిస్తున్నట్టున్నాడు దేనికి, ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు కొన్ని ఇండస్ట్రీస్ తీసుకున్నారు, మొత్తం ఓనర్షిప్ అండ్ మేనేజ్మెంట్ వాళ్ళ చేతుల్లో ఉంది. ఓకే, బాగుంది. ప్రైవేట్ వాళ్ళు కూడా మొత్తము వాళ్ళకి సంబంధించిన ఇండస్ట్రీస్ వాళ్ళే మేనేజ్ చేసుకుంటారు. కాకపోతే ఇక్కడ మనం డిస్కస్ చేస్తూ ఉండేది ఏమి, ఇక్కడ రోల్ ఆఫ్ ఇంటర్వెన్షన్ ఏ విధంగా ఉంటుంది మన మిక్స్డ్ ఎకనామీలో అంటే ఇక్కడ ఏమి ప్రైవేట్ వాళ్ళు కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మీకు క్లారిటీ చెప్తాను. ఇక్కడ సోషలిస్టిక్ కంట్రీస్లో ప్రైవేట్ కూడా ఉంటుంది కదా, అందుకని సోషలిస్టిక్ కంట్రీస్ ఏం చేస్తాయి, కొద్దిగా ప్రైవేట్ వాళ్ళకి ఇంటర్వెన్షన్ అవుతాయి. ఇప్పుడు 3.3 ఎకనామిక్ సిస్టమ్ బేస్లో చెప్తాను ఎగ్జాంపుల్. ఇప్పుడు క్యాపిటలిస్టిక్ కంట్రీస్లో గవర్నమెంట్ వాళ్ళు ఏం చేసుకుంటుంది, కొద్దిపాటి నిర్ణయాలు తీసుకుంటుంది డిఫెన్స్కి సంబంధించిన ఇండస్ట్రీస్. సోషలిజంలో కూడా ఏమి మొత్తం రిసోర్సెస్ వీళ్ళు కంట్రోల్ చేసుకున్నా ప్రైవేట్ వాళ్ళకి కొద్దిగా ఛాన్స్ ఇచ్చినా అయినా కానీ కొద్దిగా ఇన్వాల్వ్మెంట్ ఎవరు చూసుకుంటారు, సోషలిజం అనే గవర్నమెంట్ అనేది చూసుకుంటుంది. ఇది ఇక్కడ కూడా అదేవిధంగా ప్రైవేట్ వాళ్ళు మొత్తం వాళ్ళ చేతుల్లో ఉన్నా కానీ మొత్తము ప్రైవేట్ వాళ్ళు కంట్రోల్ చేసుకున్నా కానీ కొన్ని టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఏం చేసుకుంటుందంటే కొన్ని సంబంధించి అంటే వాళ్ళు కొద్దిగా ప్రైసెస్లో కానీ, ఎందుకంటే మనది మిక్స్డ్ ఎకనామీ సిస్టమ్ ఎక్కువగా పూర్ మన కంట్రీ డెవలపింగ్ కంట్రీ కాబట్టి కొద్దిగా ధరలు నిర్ణయించడంలో కానీ ఏం చేసుకుంటుందంటే గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ అనేది తీసుకుంటుంది. అంటే ఇక్కడ గవర్నమెంట్ అనేది ఓవరాల్ పాత్ర వహిస్తుంది ఒక భాగంలో, ఒక ఎత్తు అయితే రెండవ భాగంలో ప్రైవేట్ కూడా ఉంది, కాకపోతే కొద్దిగా పాటిగా ఇంటర్వెన్షన్ అయ్యి చూసేసుకుంటుంది. అంటే ఎందుకంటే ద ప్రైవేట్ సెక్టర్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అదర్ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ రిజర్వ్స్ ఇట్ ఈస్ రైట్ టు ఇంటర్వెన్ ఇన్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది వర్కింగ్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ. కాకపోతే గవర్నమెంట్ బాధ్యత ఏమిటంటే ఇక్కడ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసినామని చెప్పేసి మొత్తం వాళ్ళకి ఇవ్వకుండా కొద్దిపాటిగా ఇన్వాల్వ్ అయ్యి అప్పుడప్పుడు మానిటరింగ్ అండ్ కంట్రోలింగ్ చేసుకుంటా ఉండాలి అంటున్నాడు. అందుకని అది నెక్స్ట్ వన్. ఇక్కడ మెయిన్ ఏమిటంటే రెండు ఉంటాయి మన మిక్స్డ్ ఎకనామిక్లో. గవర్నమెంట్కి సంబంధించిన ఇండస్ట్రీస్ మొత్తం గవర్నమెంట్ చూసుకుంటుంది, ప్రైవేట్కి సంబంధించిన ఇండస్ట్రీస్ ప్రైవేట్ చూసుకుంటుంది. కాకపోతే కొద్దిపాటిగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ల ప్రకారం ఏమిటంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి వాటిని ప్రధాన పాత్ర అనేది పోషించాలి. లేకపోతే ఏమిటంటే ఎకనామిక్ సిస్టమ్ అనేది బ్యాలెన్స్ తప్పుతుంది, ప్రాపర్ కోఆర్డినేషన్ అనేది ఉండదు. నెక్స్ట్ వన్. ది ఆపరేషన్ ఆఫ్ ది ఎకానమీ, ప్రైస్ మెకానిజం అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్సెట్రా అండ్ ది డైరెక్షన్ ఆఫ్ ది స్టేట్. ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ప్రైవేట్ వాడు ఎక్కువ ధరలు పెంచేస్తే ఇక్కడ సామాన్యుల పబ్లిక్కి అందదు. అందుకని ఏం చేసుకుంటుందంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి కొద్దిగా నిర్ణయాలు అనేది తీసేసుకుంటుంది. ఇప్పుడు ఒక ఆక్సిజన్కి సంబంధించిన ఇండస్ట్రీస్ ఇప్పుడు కోవిడ్లో చాలా నెససరీ. ఇప్పుడు కోవిడ్లో ఏమిటంటే ఇది చాలా నెససరీ. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారంటే ఇక్కడ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసుకుంటుంది, వాటిని నిర్ణయాలు తీసుకొని ఏం చేసుకుంటుంది, సబ్సిడీ ఇచ్చి తీసుకుంటుందా, అలా మనకు సబ్సిడీకి రిలీజ్ చేస్తుందా లేదా, అవునా కదా. ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు ఒక గ్యాస్ అనుకో, ఒక ప్రైవేట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, ఇప్పుడు వాడికి ఒక 1000 రూపీస్ అనుకో, గవర్నమెంట్ మనకి డైరెక్ట్గా 1000కే అందిచ్చేస్తుందా? అఫ్కోర్స్ ఇప్పుడు ప్రాక్టికల్ సిచ్యువేషన్ చూస్తూ ఉంటే నెక్స్ట్ జనరేషన్లో 1000కి తప్పకుండా గ్యాస్ సిలిండర్ అనేది వస్తుంది. కాకపోతే ఇప్పుడు రీసెంట్ ట్రెండ్స్ ప్రకారం ఇప్పుడు ప్రకారంగా ఇప్పుడు 1000కి అయితే కొన్ని ఏరియాస్లో రావడం లేదు, అవునా కదా. కాకపోతే ఇప్పుడు 1000కి వచ్చిందంటే 1000కి డైరెక్ట్గా పబ్లిక్కి 1000కి రాదు కదా ఒక గ్యాస్ సిలిండర్. అక్కడేమి గవర్నమెంట్ ఏం చేస్తూ ఉంది, కొద్దిగా పాటిగా ఇన్వాల్వ్మెంట్ అయ్యి సబ్సిడీ ఇస్తూ ఉంది ఎవరికి, ప్రజల కొరకు. అదేవిధంగా ఇక్కడ కూడా ఏమిటంటే ఆ యొక్క ప్రైస్ మెకానిజం వాళ్ళ చేతుల్లో ఉన్నా కానీ కొన్ని ధరలు నిర్ణయించడంలో ఏం చేసుకుంటుందంటే గవర్నమెంట్ తగిన చర్యలు తీసుకొని ప్రజల కోసం దృష్టిలో పెట్టుకొని చేస్తుందన్నమాట. పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు, డెవలపింగ్ కంట్రీ, అందరూ అందుకోలేరు అనే పరిస్థితి. రేషన్ కూడా అంతే. అదేవిధంగా ఇక్కడ ఆపరేషన్ ఆఫ్ ఎకానమీ, ప్రైజింగ్ మెకానిజం, డిస్ట్రిబ్యూషన్ అండ్ ది డైరెక్షన్ ఆఫ్ స్టేట్ ఇంటర్వెన్షన్. గవర్నమెంట్ తగినట్టు వాటికి నిర్ణయాలు తీసేసుకొని దేనికి సంబంధించిన నిర్ణయాలు, ప్రొడక్షన్కి, ధరలకు సంబంధించి, ఇన్వెస్ట్కి సంబంధించిన పబ్లిక్ సెక్టర్ ఆల్సో. నెక్స్ట్. ది ప్రైవేట్ సెక్టర్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు కీప్ నేషనల్ ఇంట్రెస్ట్ అలాంగ్ విత్ ఓన్ ఇంట్రెస్ట్. ఇక్కడ ప్రైవేట్ సెక్టర్ ఏమిటంటే
మొత్తం నేషనల్ ఇంట్రెస్ట్ పైన ఎక్స్పెక్ట్ చేసి ఫోకస్ చేస్తుంది. దాంతోపాటు తన యొక్క ఓన్ కూడా. ఇక్కడ ద గవర్నమెంట్ రెగ్యులేట్స్ అండ్ ఎఫెక్ట్స్ ద స్మూత్ వర్కింగ్ ఆఫ్ ది ప్రైవేట్ సెక్టార్. ఇక్కడ గవర్నమెంట్ ఏం చేసుకుంటుంటే ప్రైవేట్ సెక్టార్ ఒక సాఫీగా వెళ్ళాలంటే అప్పుడప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుందన్నమాట. నెక్స్ట్, ది గవర్నమెంట్ కంట్రోల్స్ రెగ్యులేట్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ త్రూ ఇండస్ట్రియల్ లైసెన్సింగ్. ఇక్కడ ఏం చేసుకుంటుందంటే గవర్నమెంట్ రూల్స్ అనేది ఇంప్లిమెంట్ చేసుకుంటుంది, రెగ్యులేట్ చేస్తుంది. దేనికి సంబంధించిందంటే ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి, ఆ యొక్క ఇండస్ట్రియల్ ప్రొడక్షన్కి సంబంధించి. ఏ విధంగా అంటే లైసెన్సింగ్ ద్వారా. ఎవరికి పడితే లైసెన్సింగ్ ఇచ్చేది. ఆ యొక్క కొన్ని నెససరీ క్వాలిఫికేషన్స్ క్వాలిఫై అయితే ఏం చేసుకుంటుంటే ఇండస్ట్రియల్ లైసెన్స్ ఉంటుంది. కాకపోతే ఏమిటంటే ఒక ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఏ విధంగా రెగ్యులేట్ చేస్తుందంటే ఇండస్ట్రియల్ లైసెన్సింగ్ ద్వారా అనమాట. నెక్స్ట్, ది గవర్నమెంట్ ఆల్సో రెగ్యులేట్స్ ద ప్రైవేట్ సెక్టర్ త్రూ మానిటరీ అండ్ ఫిజికల్ పాలసీస్ అంటున్నాడు. ఇప్పుడు ఇంకా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు ప్రైవేట్ బ్యాంక్స్ ఉన్నాయి, ఐసిఐసిఐ, సిఐఏ. ఇదేమి మొత్తం ప్రైవేటు. కాకపోతే ఇక్కడ మానిటరీ పాలసీ అంటే ఇప్పుడు ఆర్బీఐ చెప్పింది. ఆర్బీఐ అనేది గవర్నమెంట్. ఇది ఏం చేసుకుంటుంది, మానిటరీ పాలసీస్ అనేది ఇంప్లిమెంట్ చేసుకుంటుంది. అంటే సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్కి సంబంధించి. అప్పుడు ఐసిఐసిఐ తప్పకుండా వినాలా లేదా? అవునా కదా? అదే నేను చెప్తున్నా. ఇక్కడ ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో ఉన్నా కానీ మన లాంటి మిక్స్డ్ ఎకనామిక్ సిస్టంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటలిజంలో అంటే కొన్ని వరకే. ఇప్పుడు క్యాపిటలిజం అనుకో, కొన్ని ఇండస్ట్రీస్ మాత్రమే ఇండస్ట్రీస్ మాత్రమే గవర్నమెంట్ తీసుకుంటుంది, మిగతాది ప్రైవేటు. సోషలిజంలో ఎక్కువ ఇండస్ట్రీస్ వీళ్ళది, ప్రైవేట్లో అలా తక్కువ. కాకపోతే మనలాంటి మిక్స్డ్ ఎకనామీ ఏమిటంటే కొన్ని ఇండస్ట్రీస్ ఏమో ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో ఉంది, కొన్ని ఏమో గవర్నమెంట్ వాళ్ళ చేతుల్లో ఉంది. కాకపోతే కొన్ని నిత్యావసరకి సంబంధించి ప్రైవేట్ వాళ్ళు కూడా తయారు చేస్తున్నారు. కాకపోతే అక్కడ ఏమిటంటే కొన్ని మాత్రం ఏమిటంటే ప్రజల శ్రేయస్సు కొరకు వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఇంటర్వెన్షన్ అయ్యి నిర్ణయాలు అనేది తీసుకుంటుంది. అందుకని ఇక్కడ నేను ఐసిఐసిఐ బ్యాంక్ అని బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. అది ఏం చేసుకుంటుంది, ఫిజికల్ పాలసీ. అప్పుడు అది కూడా ఫాలో కావాలి అంటున్నాడు, అంటే ఈక్వల్గా ఉండాలి అంటున్నాడు. నెక్స్ట్, ది కన్స్యూమర్స్ ఈజ్ ఫ్రీ టు బై గూడ్స్ అండ్ సర్వీసెస్ యాజ్ పర్ హిస్ చాయిస్ and private enterprises produce the goods and services as per the consumer demand and expectations. However, government regulates the pricing system through suitable means that producers cannot exploit the consumers. ఇక్కడ ఏమిటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నిర్ణయించేటప్పుడు ఒక ధర, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చర్ అవ్వడానికి ఒక 50 రూపీస్ అంటే ఇప్పుడు ఇది 50 రూపీస్ ఏ విధంగా హెల్ప్ కావాలంటే కన్స్యూమర్ అంటే ఒక పూర్ పీపుల్ కూడా ఎక్కువ నష్టపోకూడదు. అదేవిధంగా పూర్ పీపుల్ కూడా నష్టపోకూడదు. అదేవిధంగా మ్యానుఫ్యాక్చర్ కూడా నష్టపోకూడదు. అవునా కదా? అదేవిధంగా ఇక్కడ ఏమిటంటే మిక్స్డ్ ఎకనామిక్ సిస్టమ్ కాబట్టి గవర్నమెంట్ వాళ్ళ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి మ్యానుఫ్యాక్చర్ని ప్రొటెక్షన్ చేస్తుంది, ప్లస్ కన్స్యూమర్ని కూడా ప్రొటెక్షన్ చేస్తుంది. ఏమని ఇక్కడ నీకు క్లారిటీ ఇస్తాను ఈ పాయింట్ ద్వారా. ఇక్కడ ప్రైవేట్ పబ్లిక్ రెండు ఉంటుంది కాబట్టి ప్రైవేట్లో ప్రైవేట్ ఎకనామిక్ సిస్టమ్ ప్రకారం కన్స్యూమర్స్ హ్యాస్ ఫ్రీ విల్లింగ్ టు చాయిస్. అవునా కదా? అదేవిధంగా ఇక్కడ కూడా కన్స్యూమర్కి వాడికి ఇలాంటి మిక్స్డ్ ఎకనామిక్ సిస్టంలో మనం క్యాపిటలిస్ట్ ఎకనామిక్ సిస్టంలో నా యూట్యూబ్ ఛానల్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసినాను. క్యాపిటలిస్ట్ ఎకనామిక్ సిస్టంలో ఏముంటుంది, అక్కడ కన్స్యూమర్కి వాడికి నచ్చినట్టు గూడ్స్ కొనచ్చు. అదేవిధంగా మ్యానుఫ్యాక్చర్ కూడా వాడికి నచ్చినట్టు గూడ్స్ని అనేది మ్యానుఫ్యాక్చర్ చేసుకోవచ్చు, ప్రైస్ని పెంచుకోవచ్చు. ఇక్కడ రైట్స్ క్యాపిటలిస్ట్లో ఇద్దరికీ రైట్స్ ఉన్నాయి. గూడ్స్కి కన్స్యూమరు వాడికి నచ్చినట్టు గూడ్స్ కొనచ్చు, మ్యానుఫ్యాక్చర్ వాడికి నచ్చినట్టు గూడ్స్ తయారు చేసి ధరలు పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనకి మిక్స్డ్ ఎకనామీలో క్యాపిటలిస్ట్ ఉంది, సోషలిస్టిక్ ఉంది. కాబట్టి ఇక్కడ కన్స్యూమర్స్కి వాడికి నచ్చినట్టు వాడికి చాయిస్ ప్రకారం కొనచ్చు. ప్రైవేట్ ఎంటర్ప్రీనర్స్ ఏం చేస్తాడు, గూడ్స్ని ప్రొడక్షన్ చేసుకోవచ్చు. దేని ప్రకారంగా కన్స్యూమర్స్ని డిమాండ్ని బట్టి ఏం చేసుకోవచ్చు. వాడు ఎక్కువ డిమాండ్ అంటే ఎక్కువ గూడ్స్ తయారు చేసి అమ్మచ్చు, కన్స్యూమర్స్ కూడా ఒక నచ్చినట్టు కొనచ్చు. కాకపోతే ఇక్కడ గవర్నమెంట్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందంటే ఎక్కువ ధరలు పెట్టకుండా కొన్ని నిర్ణయాలు తీసుకొని కన్స్యూమర్స్ని మోసపోకుండా దాని ప్రకారం నిర్ణయాలు తీసుకొని ఇంప్లిమెంట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్, ది గవర్నమెంట్ ప్రొటెక్ట్స్ ద వీకర్ సెక్షన్ ఆఫ్ ది సొసైటీ ఎస్పెషల్లీ లేబర్ ఫ్రమ్ ద ఎక్స్ప్లాయిటేషన్. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు ఎక్కువ పని చేయించుకుంటారు, తక్కువ జీతాలు ఇస్తారు. అవునా కదా? అలాంటి సిచ్యువేషన్స్లో గవర్నమెంట్ ఇన్వాల్వ్ ఏం చేస్తుందంటే అలాంటి వీకర్ సెక్షన్ వాళ్ళని లేబర్స్ని ప్రొటెక్షన్ చేసుకుంటూ ఉంటుంది. ఇంకా వాళ్ళ కోసం ఏమిటంటే ఒక మినిమం వేజ్ పాలసీసు,
పెట్టి వాళ్ళ కోసము ఇన్ని అవర్స్కి ఇంత కావాలి అని చెప్పేసి ఒక నిర్ణయాలు తీసుకొని వాటిని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి వాటిని కూడా చూసుకుంటుంది. ఇక్కడ ఏమిటంటే ఇట్ ఆల్సో ప్రొహిబిట్స్ ద ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్. అంటే మన ఇండియాలో చిల్డ్రన్స్ని వర్క్ చేయించడం చట్టరీత్యా నేరం, వాళ్ళని మాత్రం అలౌ చేయదు. నెక్స్ట్, ది గవర్నమెంట్ కంట్రోల్స్ అండ్ రెగ్యులేట్స్ మోనోపోలిస్టిక్ ప్రాక్టీసెస్. ఇక్కడ ఏం చేసుకుంటుంది? మోనోపోలిస్టిక్ ప్రాక్టీసెస్ అంటే మోనోపోలి మొత్తం వాడే కంట్రోల్లో ఉంటుంది కాబట్టి ఒకటి నచ్చినట్టు ధరలు నిర్ణయించుకుంటుంది. అందుకని కొన్ని లీగల్ రూల్స్ ప్రకారం ఏం చేసుకుంటుందంటే గవర్నమెంట్ కొన్ని చట్టాలు పెట్టి వాళ్ళని కన్స్యూమర్స్ని కాపాడాలని చెప్పేసి ఏం చేసుకుంటుందంటే గవర్నమెంట్ కొన్ని కఠిన చర్యలు తీసుకొని ఆ యొక్క మోనోపోలిస్టిక్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాటిని చర్యలు తీసుకొని వాటికి శిక్షలు విధిస్తుంది అన్నమాట. అందుకని వాటికి తగినట్టు కొన్ని స్టెప్స్ తీసుకొని అందరికీ సమానంగా ఉండాలి, ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ అండ్ ఇన్కమ్ ఉండాలని చెప్పేసి వాటి ప్రకారం ఫోకస్ చేస్తుంది. ఇంకా ది గవర్నమెంట్ ఎస్టాబ్లిషెస్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ టు కంట్రోల్ ద డిమెరిట్స్ ఆఫ్ ప్రైవేట్ సెక్టర్ అండ్ మోనోపోలిస్టిక్ ప్రాక్టీసెస్. ఇక్కడ ఏమిటంటే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ముఖ్యంగా ఇక్కడ ఉండే మిక్స్డ్ ఎకనామిక్ సిస్టంలో పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అక్కడ ఎందుకు పెడతారంటే, ఇప్పుడు ఐ గివ్ స్టిల్ మోర్ క్లారిటీ. ది గవర్నమెంట్ ఏమి ఎస్టాబ్లిష్ చేసింది? పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఎస్టాబ్లిష్ చేసింది, స్థాపించింది. ఎందుకు? కంట్రోల్ చేయడానికి. ఏం కంట్రోల్ చేయడానికంటే ఏదైతే ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు డిమెరిట్ చేస్తున్నారో వాటిని కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ కొన్ని పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ పెట్టింది. ఇంకా ఏ ప్రైవేట్ వాళ్ళైతే మోనోపోలిస్టిక్ ప్రాక్టీసెస్ చేస్తున్నారో వాటిని కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ అనేది కొన్ని ఎంటర్ప్రైజెస్ అనేది స్థాపించింది అనమాట. అందుకని ది గవర్నమెంట్ డెవలప్స్ ద ఇండస్ట్రీస్ వే టు ఫెసిలిటేట్ టైమ్లీ అచీవ్మెంట్స్ ఆఫ్ ది ప్లాన్ టార్గెట్స్. అందుకని గవర్నమెంట్ మాత్రం కొన్ని ఇండస్ట్రీస్ స్థాపించి ఆ యొక్క టార్గెట్స్ని అచీవ్ చేయడానికి కొన్ని నిర్ణయాలు అనేది తీసేసుకుందనమాట. నెక్స్ట్, thus under mixed economic systems, scope of public and private sector is clearly defined and both are required to cooperate with balancing efforts for the achievement of the desired economic growth. ఇక్కడ ఏమిటంటే మిక్స్డ్ ఎకనామిక్ సిస్టమ్ కాబట్టి అందరూ కలిసికట్టుగా పనిచేసి కోఆపరేటివ్గా ఉండి బ్యాలెన్స్ చేస్తున్నారు అనమాట. అందుకని ది స్కోప్ ఆఫ్ వర్కింగ్ ఆ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్ ఇస్ క్లియర్లీ డిఫైన్డ్ ఉంది. దేంట్లో? మన మిక్స్డ్ ఎకనామీలో ఇద్దరు ఉంటుందని చెప్తున్నాడు. కాకపోతే ఇక్కడేమి ఇద్దరు కలిసికట్టుగా కోఆపరేట్ అయ్యి పని చేయాలి. దాంతోపాటు ఏ విధంగా కోఆపరేషన్లో ఉండాలంట? అన్బ్యాలెన్సింగ్ కాకుండా బ్యాలెన్సింగ్గా ఉండాలి. దేనికోసం అంటే ఫర్ ది అచీవ్మెంట్స్ ఆఫ్ డిజైర్డ్ ఎకనామిక్ గ్రోత్. ఆర్థిక పరంగా డెవలప్మెంట్ ప్రకారంగా ఫోకస్ చేయాలి అంటే ఏం చేయాలి? ఇద్దరు కలిసికట్టుగా వర్క్ హార్డ్ చేసి అచీవ్మెంట్ చేయాలి అంటున్నాడు. నెక్స్ట్, జనరల్లీ బేసిక్ ఇండస్ట్రీస్, డిఫెన్స్ ఇండస్ట్రీస్, అటామిక్ ఎనర్జీ, మైనింగ్, మినరల్స్ ఆర్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్. ఇప్పుడు నేను చెప్పినాను కదా, గవర్నమెంట్కి సంబంధించి కొన్ని ఇండస్ట్రీస్ ఉంటాయి మన మిక్స్డ్ ఎకనామీలో. అంటే ఏవేవైతే కొన్ని కంట్రోల్ చేసుకుంటుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైల్వేస్కి సంబంధించి, డిఫెన్స్ సంబంధించిన ఇండస్ట్రీస్, అటామిక్ ఎనర్జీ, మైనింగ్, మినరల్స్, ఇవంతా ఎవరి చేతుల్లో ఉంటుందంటే గవర్నమెంట్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది. అంటే ఇప్పుడు మినరల్స్కి సంబంధించి ప్రైవేట్ ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడే నేను చెప్పుకున్నాను కదా, ప్రైవేట్ డిమెరిట్స్ని కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి కొన్ని నెసెసరీ స్టెప్స్ అనేది తీసుకుంది. కాకపోతే ఒక మాటలో చెప్పాలంటే ఇద్దరు కోఆర్డినేషన్ అయ్యి ప్లానింగ్ ప్రకారం వెళ్తే ఆటోమేటిక్గా దేనికోసం వర్క్ చేయాలి? వాళ్ళు అచీవ్మెంట్స్ కోసము, ఆర్థిక పరంగా గ్రోత్ కోసము ఇద్దరు కలిసి వర్క్ చేయాలి. అందుకని జనరల్ ది బేసిక్ ఇండస్ట్రీస్, డిఫెన్స్ ఇండస్ట్రీస్ ఇవంతా ఏమిటంటే వాళ్ళ చేతుల్లో ఉంది. దేనికోసం అంటే ఫర్ ది నెసెసరీ డెవలప్మెంట్ అంటున్నాడు. ఆన్ ది అదర్ సైడ్ హెవీ ఇండస్ట్రీస్ ఏదైతే కొన్ని గవర్నమెంట్ వాళ్ళ చేతుల్లో ఉంది, కొన్ని ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో ఉంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ ది అదర్ సైడ్ హెవీ ఇండస్ట్రీస్, కన్స్యూమర్ గూడ్స్ ఇండస్ట్రీస్, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఎవరి చేతుల్లో ఉంటుందంటే ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది. కాకపోతే గవర్నమెంట్ ఏం చేయాలి? ఆల్సో ప్రొవైడ్ నెసెసరీ ఇన్సెంటివ్స్ అండ్ సపోర్ట్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది ప్రైవేట్ సెక్టర్. ఇంకోటి మీరు గమనించినట్టయితే ఇప్పుడు కొన్ని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు ఒక ప్రైవేట్ ఎంటర్ప్రెన్యూర్, ఒక స్మాల్ స్కేల్ ఎంటర్ప్రెన్యూర్ వచ్చినాడంటే ఏం చేసుకుంటుంది? ఇప్పుడు ఎంటర్ప్రెన్యూర్ అక్కడ ఉన్నాడు, వాడికి మంచి టాలెంట్ ఉంది, వీడు ఆర్థిక పరంగా ఒక కంట్రీని ఫుల్గా డెవలప్ చేయగలడు, ఓకేనా, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇవ్వగలడు కొన్ని వందలాది మందికి. అలాంటి వాడికి ఇన్కమ్ లేదు, వీడికి ఈ ఎంటర్ప్రెన్యూర్కి ఏమిటంటే ఇన్కమ్ లేదు. అప్పుడు గవర్నమెంట్ వీడికి అవకాశం ఇస్తే ఆ యొక్క బ్యాక్వర్డ్ ఏరియాస్ని డెవలప్ చేస్తాడా లేదా? అవునా కదా. అదేవిధంగా ఇక్కడ కూడా అలాంటి సిచ్యువేషన్స్లో అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయడానికి, అలాంటి ఇండస్ట్రీస్కి సపోర్ట్ చేయడానికి, సెటప్ చేయడానికి ఏమి అంటే గవర్నమెంట్ వాళ్ళకి సంబంధించిన కొన్ని ఇన్సెంటివ్స్ ఇవ్వడము, సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ప్రైవేట్ సెక్టర్. వాళ్ళకి సపోర్ట్ చేసినట్టయితే వాడు ఓవరాల్గా ఫోకస్ చేస్తాడు అని చెప్తున్నాడు.
నెక్స్ట్ మార్కెట్ ప్రైజింగ్ మెకానిజం అండ్ గవర్నమెంట్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ ఆర్ గైడింగ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ప్రొడక్టివ్ రిసోర్సెస్. ఏమి గవర్నమెంట్ కొన్ని సంబంధించిన ప్రైసింగ్ మెకానిజమ్స్ కానీ పాలసీస్ కానీ ప్రోగ్రామ్స్ కానీ ఏం చేసుకుంటుంది, గవర్నమెంట్ ఏం చేస్తూ ఉంది, వాళ్ళ యొక్క ఫ్యాక్టర్స్ని ఏం చేస్తూ ఉంటుంది, గైడెన్స్ ఇస్తూ ఉంది. దేనికోసము, ఫర్ ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రొడక్టివ్ రిసోర్సెస్ కోసము అంటున్నాడు. నెక్స్ట్, సిన్స్ 1991 ఎకనామిక్ పాలసీస్ హ్యావ్ బీన్ ఫార్ములేటెడ్ టు గివ్ మోర్ ఫ్రీడమ్ అండ్ యాక్సెస్ టు ది ప్రైవేట్ సెక్టర్ ఇన్ ది ఇండియన్ ఎకానమీ అంటున్నాడు. ఏమిటంటే ముందు 1991కి ముందు ఏమి అంత ఫ్రీడమ్ అనేది లేదు. మన యొక్క ప్రైవేట్ ఇండస్ట్రీస్ గ్లోబల్ వైడ్ ఇంపోర్ట్స్ చేసుకునేది కాదు. ప్లస్ వాళ్ళకి అంత ఇది కూడా లేదు, ట్యాక్స్ రిస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉంది. ఈ ఎంఎన్సీస్ వాళ్ళు ఎక్కువ డామినేషన్ ఉన్నారు. కాకపోతే 1991 పాలసీ ఇప్పుడు గవర్నమెంటే కదా పాలసీ అనేది ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. ఇక్కడ ఇప్పుడు చెప్పాను కదా, ఇక్కడ మార్కెటింగ్ ప్రైజింగ్ మెకానిజం కానీ ధరలు నిర్ణయించుకోవడం కానీ వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. ఇంకా ఏం చేసుకుంటా ఉంది గవర్నమెంట్ ఏం చేస్తూ ఉంటుంది, కేవలము ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసినాం కదా అని చెప్పేసి గమ్మున ఉండకుండా ఏం చేస్తూ ఉంటుంది, వాళ్ళకి కూడా తగినట్టు వాళ్ళు కూడా మానిటరింగ్ చేసుకుంటూ వాళ్ళని కూడా సపోర్ట్ చేస్తూ రూల్స్ని ఇంప్లిమెంట్ చేయడమే కాదు, ప్రైవేట్ వాళ్ళకి కూడా ఇన్సెంటివ్ సపోర్ట్ చేస్తూ వాళ్ళకి కూడా ఆర్థిక పరంగా మూవ్ అవ్వాలని చెప్పేసి మన లాంటి ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసుకుంటుంది, రెండు ఎకనామిక్ సిస్టమ్ బ్యాలెన్స్గా వెళ్తున్నాయి. ఒకరిపైన ఒకరు బ్యాలెన్స్గా ఫోకస్ చేస్తున్నారు, అలాగ కొనసాగుతూ ఉంది. ఇంకోటి, గవర్నమెంట్ పాలసీస్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి ఎందుకు ప్రైవేట్ వాళ్ళని డిమెరిట్స్ని తప్పించి వాళ్ళకి మెరిట్స్ రావడానికి ఇన్సెంటివ్స్ ఇస్తూ ఉంది. అదేవిధంగా 1991 లాంటి గవర్నమెంట్ ఒక పాలసీ ఫార్ములేట్ చేసింది. తద్వారా ఏమైంది, ప్రైవేట్ వాళ్ళు కూడా ఏం చేసుకుంటూ ఉన్నారు, గ్లోబల్ లెవెల్లో గూడ్స్ అనేది ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అనేది చేసుకుంటున్నారు. మోర్ ఫ్రీడమ్ అండ్ యాక్సెస్ టు ది ప్రైవేట్ సెక్టర్ ఇన్ ది ఇండియన్ ఎకానమీ. బిసైడ్స్ ఎఫర్ట్స్ హ్యావ్ బీన్ మేడ్ టు స్ట్రెంథెన్ ద పబ్లిక్ సెక్టర్ ఫర్ ది బెటర్ పర్ఫార్మెన్స్. తద్వారా ఏమైంది, ఆ ఎఫర్ట్స్ వలన మన యొక్క పబ్లిక్ సెక్టర్ కూడా ఏ విధంగా బలంగా బెటర్ పర్ఫార్మెన్స్గా వెళ్ళడం అనేది జరిగింది అంటున్నాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.